తగ్గించడం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది? ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు. రాష్ట్రం విడిపోయినాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా తాగునీరు, సాగునీరు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా అన్నిటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దాన్ని 45 మీటర్స్ హైట్కి నిర్మాణం చేయాలనే దానిపై మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దానిపై పోరాటం చేయడం జరుగుతుంది. దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ దారుణంగా పడిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది 45.9 మీటర్స్ కనుక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆల్మోస్ట్ 194-95 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది. అదే 41 మీటర్స్కి తగ్గించడం వల్ల కేవలం 114 టీఎంసీ సామర్థ్యమే ఉంటుంది. కాబట్టి నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్టు యొక్క మొత్తం ప్రయోజనాలకే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపై తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపై పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినప్పటికీ విశాఖపట్నం రైల్వే జోను మేము గత 5 సంవత్సరాల్లో పలు సందర్భాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలంతా కూడా పోయి అడగడం జరిగింది. సరే, వివిధ కారణాల వల్ల అది అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు రైల్వే జోను శాంక్షన్ చేయటమే కాక పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేశారు. కానీ దాంట్లో రాష్ట్రానికి ఇంకొక అన్యాయం జరుగుతుంది. విశాఖపట్నంలో రాబోయే రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ని పూర్తిగా దాంట్లో ఉండేటట్టుగా కూడా చేయాలని. ఎందుకంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాల్తేరు డివిజన్ స్ప్లిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి స్ప్లిట్ చేసి జీవో ఇచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిపై కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ పునరీకరణ చేయడం కోసం, పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది, మంచి పరిణామమే. కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి గత 4-5 నెలల నుంచి పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం 30%, 50%, 60% మాత్రమే జీతాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా తప్పకుండా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్, ఎందుకంటే ఆంధ్రుల ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న విశాఖ స్టీల్